ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామంలో హృదయాంతరంగం నుంచి ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. కీర్తనలు 127 2వ వాక్యం చివరి వరసను చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే, ఇంగ్లీషు వాక్యం కానీ తమిళ వాక్యాన్ని చదివినట్లయితే, ఆయన యొక్క ప్రియులకు ఆయన మంచి నిద్రనిస్తాడంట. దేవుని బిడ్డలారా, దేని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఏమిస్తాడంట ఆయన ప్రియులకు? దేవుడు మంచి నిద్రను, అంటే దేవుని యొక్క బిడ్డల యొక్క సుఖాన్ని, దేవుని యొక్క బిడ్డల విశ్రాంతిని, దేవుని బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని, దేవుని బిడ్డల యొక్క సమాధానాన్ని దేవుడు గమనించే దేవుడుగా ఉంటున్నాడు. అంటే దేవుని బిడ్డలు సుఖంగా ఉండడం, సమాధానంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడమే ఆయనకు ఇష్టము. దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్త 11:28 వాక్యాన్ని చదివినట్లయితే, ప్రభు అయిన యేసయ్యనే పలికాడు, ప్రయాసపడుచు భారము మోస్తున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలు సమాధానం లేకుండా ఉండడం, అశాంతితో ఉండడం, అసంతృప్తితో ఉండడం, సమాధానము లేకుండా, నిద్ర లేకుండా ఉండడం దేవునికి చిత్తము కాదు, దేవునికి చిత్తము లేదు. కాబట్టి ఆయన యొక్క ప్రియులకు ఆయన మంచి నిద్రనిస్తాడంట, అంటే విశ్రాంతినిస్తాడంట, సమాధానాన్ని ఇస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ పరిస్థితిలో ఉంటున్నారు? మీ బాధలు, మీ పోరాటాలు, మీ వేదనల వలన, మీ ప్రయాసాల వలన నిద్ర లేకుండా, సమాధానం లేకుండా అల్లాడుతున్నారా? యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు బి వెల్ అండ్ యూ నీడ్ టు బి హెల్తీ. యూ నీడ్ టు బి గుడ్. దట్ ఈస్ వాట్ డిజైర్ ఆఫ్ గాడ్. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవించి నాతో ప్రార్థన చేస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళకు సమాధానాన్ని ఇవ్వండి, వీళ్ళకు ఆశీర్వాదమైన ఆరోగ్యమైన మంచి నిద్రనివ్వండి నాయన. మీ రక్త కోట్ల వీళ్ళను దాచుకోండి. మీ కృపా ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగివచ్చును గాక. వీళ్ళు సుఖంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి నాయన. మీ రక్త కోట్లో వీళ్ళను దాచుకోండి నాయనా. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ అవసరతలను సంధించండి. మీ కృపా ప్రసన్నతలో వీళ్ళను కూడా నింపి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.